వందనాలండి. ఈరోజు మార్చి 29. ఈరోజు మట్టలాదివారం అంటారు. యెరూషలేం జయప్రవేశం గురించి జ్ఞాపకం చేసుకుందాం. మార్క్ 11:7-8. వారు ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తీసుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. యేసుప్రభు పరిచర్యలోని చివరి వారంలోని ప్రతి సంఘటనను సువార్తల్లో గ్రంథస్థం చేశారు. దానికి కారణము, ఒక క్రైస్తవునికి యేసుప్రభు జనన పరిచర్యల కంటే ఆయన శిలువ మరణం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే సువార్తలలో 3 భాగాలలో ఒక భాగం ఈ సంఘటనలే ఉన్నాయి. ఈ వారాన్ని పరిశుద్ధ వారమని, శ్రమల వారమని పిలుస్తారు. చివరి రోజులు ప్రభు బేతనీయలోని తన స్నేహితుల యొద్ద గడపాలని అనుకున్నాడు. యెరూషలేంకు కేవలం 2 మైళ్ళ దూరంలో ఉన్న బేతనీయ గ్రామంలో తనకిష్టులైన లాజరు, మార్తా, మరియా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. పగలు యెరూషలేంలో ఉండేవాడు, రాత్రి సేద తీరేదానికి బేతనీయకు వచ్చేవాడు. చివరి ఆదివారం పొద్దున ఒక గాడిద పిల్లనెక్కి యెరూషలేంలో ప్రవేశించాడు. జకరియా 9:9లో ప్రవచించినట్లుగా సమాధానంతో వచ్చే రాజులాగా వచ్చాడు. వారంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన మెస్సయ్య తానే అని ప్రత్యక్షపరచుకునే సమయం ఆసన్నమైంది. ఆయన శిలువ మరణం పొందబోయే ఈ చివరి వారంలో మొదటి రోజు ఇది. పస్కా పండుగ హడావుడి యెరూషలేంలో మొదలైంది. ఒక వారం రోజుల పాటు జరిగే ఈ పండుగ కొరకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా వచ్చి ఐగుప్తు నిర్గమమును గుర్తు చేసుకుంటారు. నిర్గమకాండం 12:37-51 వరకు జరిగిన సంఘటన. వచ్చిన జనాంగంలో చాలామంది ప్రభువుని గురించి విని ఉన్నారు కాబట్టి ఆయన మందిరానికి వస్తాడు, మాట్లాడతాడు అని విందామని ఆశించారు. మందిరంలో తాను మాట్లాడే ప్రతి మాట వారు ప్రపంచవ్యాప్తంగా మోసుకొని వెళ్ళి మెస్సయ్య వచ్చాడని ప్రకటిస్తారని ప్రభువుకు తెలుసు. ఈ ఆదివారాన్ని మట్టలాదివారం అని పిలుస్తున్నారు. ఆయన యెరూషలేంలో ప్రవేశించినప్పుడు వారు మట్టలు పట్టుకొని హోసన్నా అని కేకలు వేసుకుంటూ ఆయనను కొనియాడతారు. జకరియా 9:9లోని ప్రవచనం నెరవేరిందని గుర్తించారు. ఇదే జనము తర్వాతి 3-4 రోజుల్లోనే సిలువ వేయండి అని అరిచారు. ఈ సంఘటన ప్రభు పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి 4 సువార్తలలో గ్రంథస్థం చేయబడింది. మత్తయి 21:1-11, మార్కు 11:1-10, లూకా 19:29-40, యోహాను 12:12-19 వరకు. యెరూషలేంలో జనులందరూ దారి పొడుగునా నిలిచి ఆయన వెళ్తుండగా రాజును ఆహ్వానించారు. ఆనాడు అందరూ గుర్తించినా కూడా తర్వాత 4 రోజులకే ఆయనను విరుద్ధంగా కేకలు వేశారు. తానే వారు ఎదురు చూస్తున్న మెస్సయ్యనని ప్రత్యక్షపరచుటకై ఒక ప్రత్యేక దినాన్ని యేసయ్య ఎంచుకున్నాడు. యెరూషలేంలో ఇశ్రాయేలీయులందరూ కూడుకుని ఉన్నప్పుడు చెప్తే వారికి తమ స్వాతంత్రం వచ్చిందనే తలంపుతో సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారని ఆయన ఉద్దేశించాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన తండ్రి, సిలువ ఘట్టంలో ప్రతి విషయం కూడా తండ్రి మాకెంతో ప్రాముఖ్యమైనది తండ్రి. మీరు మా కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.